హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగమ్మాయి ముంబైలో సుధా. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ చాలా మంది వరకు రీచ్ అవుతాయి కాబట్టి ప్లీజ్ లైక్ ద వీడియో. నేను ఈరోజు ఎంతో టేస్టీ అయిన బగారా రైస్‌ని తయారు చేశాను. మీరు కూడా నా స్టైల్‌లో తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా సింపుల్‌గా 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. కుక్కర్‌లో కూడా చేసుకోవచ్చు. ఒకసారి నా స్టైల్‌లో తయారు చేయండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మసాలాలు ఏవి లేకుండా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇంకా ఎప్పుడు బిర్యానీలు, దమ్ బిర్యానీ కాకుండా ఒకసారి బగారా రైస్‌ని కూడా టేస్ట్ చేయండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. బగారా రైస్‌ని తయారు చేసుకోవడం కోసం ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కుక్కర్‌ని పెట్టుకోవాలి. కుక్కర్ బాగా వేడెక్కనివ్వాలి. ఇలా వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్, ఇంకా కొంచెం గీని కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం గీతో కూడా చేసుకోవచ్చు. కానీ నేనిక్కడ రెండింటిని యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే ఒక గీతో కూడా చేసుకోవచ్చు. 2 యాడ్ చేస్తే టేస్ట్ బావుంటుంది కాబట్టి ఇక్కడ ఆయిల్ ఇంకా గీ రెండింటిని యాడ్ చేశాను. తర్వాత కొంచెం బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 బిర్యానీ ఆకులను యాడ్ చేశాను. తర్వాత కొంచెం దాల్చిన చెక్కను కూడా యాడ్ చేసుకోవాలి. మనం మసాలాలు ఏమి వేయట్లేదు కాబట్టి వీటిని యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టార్ ఫ్లేవర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక 5, 6 లవంగాలను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం సాహీ జీరా ఉంటుంది కదా! దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత పొడవుగా స్లైసుల్లా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను కూడా యాడ్ చేసుకొని, కొంచెం పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 4, 5 పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నింటిని యాడ్ చేసుకొని చక్కగా మసాలాలు ఇంకా ఆనియన్స్ కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను కలుపుతున్నాను చూడండి. ఈ విధంగా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత బిర్యానీకి ఫ్రై చేసుకున్నట్టు మరీ బ్రౌన్ కలర్ ఆనియన్ అవసరం లేదు. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఆనియన్స్‌ని చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పుదీనాని యాడ్ చేస్తున్నాను చూడండి. పుదీనాని యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు నచ్చితేనే యాడ్ చేసుకోండి. తర్వాత కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్‌తో పాటుగా కొత్తిమీర, పుదీనా ఫ్రై అయ్యే విధంగా చక్కగా కలుపుకుంటూ ఆనియన్స్‌తో పాటుగా పుదీనా, కొత్తిమీరని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్‌తో పాటుగా ఫ్రై చేయడం వలన బగారా రైస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. దీనికి మసాలాలు ఏమి ఎక్కువగా అవసరం లేదు. చాలా సింపుల్‌గా టేస్టీగా తయారైపోతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ ఈ బగారా రైస్ అనేది నచ్చుతుంది. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది కదా, ఎక్కువ మసాలాలు తినకుండా ఏదైనా తయారు చేసుకుంటే బాగుంటుందని. ఆ టైంలో బగారా రైస్‌ని తయారు చేయండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. పెరుగు చట్నీతో కూడా చాలా టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా చక్కగా కలుపుకుంటూ ఆనియన్స్ అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేశాను చూడండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో ఉండే పచ్చివాసన అంతా పోయి చక్కగా ఆనియన్స్‌తో పాటు కలిసి ఫ్రై అవుతుంది. ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటా ముక్కలను కూడా పొడవుగా స్లైసుల్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటా అనేది పూర్తిగా ఆప్షనల్. మీకు నచ్చితేనే యాడ్ చేసుకోండి. కానీ బగారా రైస్‌లో టమాటా యాడ్ చేసుకోవడం వల్ల బగారా రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం కలుపుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక స్పూన్ సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని టమాటా ముక్కలు, ఇంకా సాల్టు, ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా అన్నీ కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ ముక్కలు, ఇంకా టమాటా ముక్కలు అన్నీ చక్కగా ఇక్కడ ఫ్రై అవుతున్నాయి చూడండి. ఇలా ఫ్రై అవుతుండగా మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఎందుకంటే ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేశాం కదా, కొంచెం అడుగంటే అవకాశం ఉంటుంది. ఇలా చూపిస్తున్న విధంగా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చక్కగా టమాటా అంతా మగ్గుతుంది. ఇలా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఆనియన్స్ ఇంకా టమాటాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఒక చిన్న స్పూన్‌తో గరం మసాలాను కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితేనే గరం మసాలా యాడ్ చేసుకోండి. లేదు అంటే ఇలా ప్లెయిన్‌గా కూడా వండుకోవచ్చు. కానీ చిన్నగా గరం మసాలా వేస్తే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను చాలా తక్కువగానే గరం మసాలాను కూడా యాడ్ చేశాను. ఇలా గరం మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేనిక్కడ ముందుగానే ఒక 2 గ్లాస్ రైస్‌ని తీసుకొని చక్కగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. వాటిని కూడా ఈ ఆనియన్స్‌లో యాడ్ చేసుకుంటున్నాను చూడండి. మీరు ఎంత రైస్‌ని తీసుకుంటే అంత క్వాంటిటీని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా యాడ్ చేసుకున్న తర్వాత
ఈ ఆనియన్స్, టమాటా ముక్కలు అన్నీ పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా కలుపుకోవడం వలన ఆనియన్స్ ఇంకా టమాటాలు అన్నీ బాగా రైస్‌కి పట్టుకొని ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి బాగా ఆనియన్స్‌తో పాటుగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్‌కి 2 గ్లాస్ వాటర్ పడుతుంది. రైస్ ఒక గ్లాస్ తీసుకున్నట్లయితే 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి కుక్కర్‌లో అయితే. ఇలా చక్కగా నేను వాటర్‌ని కూడా యాడ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా 4 గ్లాస్ వాటర్‌ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ రైస్ ఇంకా వాటర్, ఆనియన్స్ అన్నీ కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడే సాల్ట్‌ని కూడా ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోయినట్లయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్‌ని మూత పెట్టి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇక్కడ నేను కుక్కర్ మూత పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా 2 విజిల్స్ వస్తే చక్కగా ఎంతో టేస్టీ అయిన బగారా రైస్ అనేది రెడీ అవుతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ గ్రేవీ కర్రీ లేదా పెరుగు చట్నీతో కూడా ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా నా స్టైల్‌లో ఒకసారి బగారా రైస్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను రెడీ అయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తయారు చేసి మీకెలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్.